గారికి 3 ఇచ్చేద్దాం మనం గొర్రె పిల్లలు. 2 భుజాల మీద 2, ఒళ్ళో 1. 3 అయితే చాలా బాగా ఉంటది. ఇంకా బిజీ అయిపోతారు. ఆ! భాస్కర్ గారు మీరు సూపర్. తాజ్ బేగం గారు నవ్వుతున్నారు అంటున్నారు శ్రీనివాస్ గారు. ఇంకా చెప్పాలి రాజ్ కుమార్, తిన్నావా మరి? నేనైతే తినేసాను. మన పుట్ట శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఈ మధ్యలో గోల్ గోల్ అయిపోయారు. ఎన్నెన్నో జన్మల బంధం నాది నీది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. వర్షం మా సైడ్ లేదండి, వర్షమే లేదు. మామూలుగా అలా వెదర్ మామూలుగా మబ్బు మబ్బుగా అలా ఉంది అంతే. మీరెక్కడా రాజ్ కుమార్? రాజ్ కుమారి దగ్గర ఉన్నారా ఏంటి? వేలు పట్టేవాడివా, ఓ పిల్లగా పూలు తిరిగేవాడివా, ఆ కళ్ళు దూకళ్ళు నేను కోరి వచ్చిన కాపీ జొన్నెలు కాయగా. ఓ మందా మారి, మందా మారి, మతి మారి. సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటికీ మేడం మీరు జుట్టు అలా వేసుకుంటే బాగాలేదు మేడం, మీరు జుట్టు వీరేసుకోవాలి. ఈ 5-6 నెలలుగా అసలు నేను ఆయిల్ రాసుకోగా జుట్టు అంతా నాశనం అయిపోయిందండి. ఎందుకండి శ్రీనివాస్ గారు అలా అంటున్నారు, నవ్వలేదంటున్నారు? ప్రాబ్లమ్స్ అనేటివి మనిషికే అండి వచ్చేటి. ప్రాబ్లమ్స్ వల్ల మాకైతే లేవండి శ్రీనివాస్ గారు. భాస్కర్ బ్రదర్ ఉన్నావా? నీకైతే లేవా భాస్కర్ బ్రదర్? శ్రీనివాస్ గారు అంటున్నారు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటున్నారు. ప్రాబ్లమ్స్ అనేటివి అందరికీ ఉంటాయి శ్రీనివాస్ గారు. కాకపోతే కొందరికి జబ్బు రూపంలో, కొందరికి డబ్బు రూపంలో, ఏదో ఒక రూపంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేని మనిషి అనేవాడు ఈ భూమి మీద లేనే లేడు. డబ్బు ఉన్నవాడికి వాడి బాధ వాడికి ఉంటుంది, లేని వాడికి వాడి బాధ వాడికి ఉంటుంది. రోగాలు ఉన్నవాడికి ఒక బాధ. అంతేనండి. ఇగో మనం ఎప్పటికీ బ్రతకడానికి రాలేదండి. మన లైఫ్లో ఎలా ఉందో అలా ఏదైనా దేవుడి చిత్తం అనుకోవాలి అంతే తప్ప మనం ఏదో ఫీల్ అయ్యి దాని ఎంబడే పడి ఇంకా అలా కాదు. ఏది జరిగినా మనం మంచికే జరుగుతుంది. మనము ఒక క్షణం ఏమనుకుంటామంటే అయ్యో ఇలా నాకే జరిగిందా అని మనం అనుకుంటాం. కానీ ఆ పైవాడు అనేవాడు ఏం చేస్తాడంటే ఏదైనా స్క్రిప్ట్ మనకు వీలుంటేనే బాగా రాస్తాడు. లేదంటే అది మనకు కుదరకపోతే అది ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, మన జీవితంలో కొన్ని మనకి అచ్చుబాటయి రావు కదా. అయితే అలాంటి వాటిని మన లైఫ్లోంచి దేవుడు తీసేస్తాడు. అంత మాత్రాన మనం బాధపడొద్దు. చాలా స్ట్రాంగ్గా ఇప్పుడే మనము స్ట్రాంగ్గా ఉండేది. ఎప్పుడు బాధపడొద్దండి. గారు ఓకేనా? నేను చెప్పిన మాట గుర్తుంచుకొని ఎప్పుడు బాధలో ఉండొద్దు, రంజిగా ఉండొద్దు. హ్యాపీగా తినాలి, చేయాలి, హ్యాపీగా ఉండండి. అన్నీ చదువుకుంటాయి. అది కామన్ అండి. గొడవలు అనేటి అవనేటి అన్నీ కామన్.
రాను 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 అన్నీ సదురుకొని పోతాయి. మీరు చూడండి.